బాల్కొల్లాలో వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. బౌండరీల హద్దుగా వీరకొట్టుడు కొట్టాడు. తన్ను టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఆటతోనే శ్రీలంక ఏ జట్టు ఆటగాళ్లకు రుచి చూపించాడు. ట్రై సిరీస్ ఫైనల్లో టీ20 మ్యాచ్ను తలపించేలా దంచికొట్టాడు. బౌలర్ ఎవరైనా ఉతికి పడేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్టే క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు. అయితే 6 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. లిస్టే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసే ఛాన్స్ను కోల్పోయాడు. గ్రౌండ్లో వైభవ్ సూర్యవంశీ ఉన్నంతసేపు బౌండరీల వర్షమే కురిసింది. ఏకంగా 324.14 స్ట్రైక్ రేట్తో టీనేజ్ క్రికెటర్ పరుగులు సాధించాడు. పట్టపగలే శ్రీలంక ఏ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. బౌండరీల ద్వారానే 88 పరుగులు సాధించాడు. సెంచరీ మిస్ అయినా టీనేజ్ ప్లేయర్ ఆకట్టుకున్నాడు. భారత్ ఏ జట్టు భారీ స్కోర్ చేసేందుకు బలమైన పునాదులు వేశాడు. తనదైన రోజున వైభవ్ ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో చెప్పడానికి ట్రై సిరీస్ ఫైనలే బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. నిజానికి లీగ్ దశలో సూర్యవంశీని శ్రీలంక ఏ జట్టు ప్లేయర్లు రెచ్చగొట్టారు. గిల్లి కజ్జాలకు దిగారు. సూపర్ ఓవర్లో భారత్ ఏ జట్టు ఓడిపోయాక వైభవ్ను టార్గెట్ చేశారు. అదే సమయంలో సూర్యవంశీ కూడా సీరియస్ అయ్యాడు. శ్రీలంక ఏ జట్టు ప్లేయర్ను నెట్టేశాడు. అయితే తనతో గిల్లి కజ్జాలకు దిగిన శ్రీలంక ఏ జట్టు ప్లేయర్లకు ఇప్పుడు ఆటతోనే వైభవ్ సూర్యవంశీ సమాధానమిచ్చాడు. తాను ఎక్కడైనా ఒకేలా పరుగులు పోటెత్తించగలనని భారీ ఇన్నింగ్స్తో నిరూపించాడు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. ఫ్యూచర్ స్టారుగా మరోసారి ప్రశంసలందుకున్నాడు. ఐర్లాండ్తో సిరీస్కు ముందు వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు.